తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్తో పాటు రాష్ట్రం వ్యాప్తంగా కాంగ్రెస్కు ఎదురుగాలి వీస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీలో చలికాల సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి ముందు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి కేటీఆర్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్పై కోపంతో కాంగ్రెస్ తెలంగాణలో కరువు తీసుకొచ్చిందని ఆరోపించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా మారిందని అన్నారు. ఆరా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోడీ అన్నారని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ని ఖతం చేయాలని ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యారని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని, త్వరలోనే తామేంటో చూపిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంటే వెనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36 ఇప్పుడే నాకు అర్జెంట్ పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36 సార్లు పోయి పీకేది నాకు ఇలా అడుగుతాను. 36 సార్లు. నేను నాకు కోపంతో చెప్తలేను, కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నా. 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇంకా అందులో కూడా 6 ఖాళీలు ఉన్నాయి, అది కూడా పూర్తి చేసుకోలేడు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు. ఈయననట పెద్ద మాటలు కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నోరిప్పితే నోరు తెరిస్తే కేసీఆర్ తప్పుకోటి యాది కాదు, నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్కా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.